నిన్నటి రోజున భక్తులు 4 రకాలు అని తెలుసుకున్నాం కదా. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. అయితే వీటికి ఉదాహరణలు ఎవరు అని అంటే, ఆర్తితో పలకరించాడు గజేంద్రుడు. అర్ధార్థి అంటే రాజ్యం కావాలని వచ్చాడు సుగ్రీవుడు, విభీషణుడు. కానీ పరమాత్మని తెలుసుకోవాలి అని జిజ్ఞాసు తత్వంతో వచ్చినవాడు ఉద్ధవుడు. పరమాత్మే అన్నిట్లోనూ ఉన్నాడు అని తెలుసుకున్నవాడు సుఖబ్రహ్మ. కాబట్టి సుఖబ్రహ్మ జ్ఞానికి స్వరూపం. కానీ వీళ్ళ నలుగురిలోనూ కృష్ణ పరమాత్మ జిజ్ఞాసు అయిన ఉద్ధవుడికి అన్ని రహస్యాలు చెప్పాడు. ఆ జిజ్ఞాసు అయిన ఉద్ధవుడు అడుగుతాడు, స్వామి మీ అవతారం చాలించేసిన తర్వాత మిమ్మల్ని ఎలా పొందాలి అని అడిగితే, అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఉద్ధవ నన్ను శ్రీమద్భాగవతం ద్వారా పొందవచ్చు. నేను శ్రీమద్భాగవతం యొక్క ప్రతి అక్షర స్వరూపంలోనూ ఉన్నాను. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి అని అంటారు. కాబట్టి మనం అందరము కూడా ఈ శ్రీమద్భాగవత కథా శ్రవణము లేదా పఠనము ద్వారా ఆర్తి అర్థార్థి స్థాయి నుండి ముందుకు వెళ్ళి ఈ జిజ్ఞాసు స్థాయిలోకి మనం వెళ్ళాలని పరమాత్మని ఆశ్రయించాలి.